ఇంకా నేత్రాశ, శరీరాశ పోగా ఇంకేముంది? జీవపు డంబం. ఇది డంబంగా కూర్చోన్నాం చూసా మనందరిలో ఉంది. అది లోపల దాంకోని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? లోపల దాంకోని. అది ఏ కార్డ్ అయినా ప్లే చేస్తుంది. పెద్దోడినంటే వయసుకు పెద్దను బట్టి వయసు అనే పెద్దని తీసుకొస్తుంది, అనుభవం అంటే అనుభవాన్ని తీసుకొస్తుంది, టాలెంట్ అంటే టాలెంట్ని తీసుకొస్తుంది, ఆ యొక్క డబ్బు అంటే డబ్బుని తీసుకొస్తుంది, హోదా అంటే హోదాని తీసుకొస్తుంది. అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే, మిమ్మల్ని చూస్తే అబ్బా ఎంతబ్బా భూమి పాతాళం అంతా తగ్గిపోయిన వాళ్ళగా మనం కనపడతాం. కానీ కనపడాల అవకాశం రావాలే కానీ నీలో నాలో ఉన్న జీవపు డంబము పక్కనోని తొక్కైనా నిలబడేటట్టు చేస్తుంది. ఇది చాలా భయంకరమైన పాపం. ఈ పాపమే అనేక సమస్యలకు కారణం. నా కుటుంబాల్లో సమస్యకు కారణం అదే, భార్యాభర్తల సమస్యలకు కారణం అదే, సంఘాల్లో సమస్యలకు కారణం అదే, పాస్టర్స్ మధ్య సమస్యలకు కారణం అదే, విశ్వాసులకు మధ్య కారణం అదే. జీవపు డంబం. ఎవడు గొప్ప? ఎవరు గొప్ప మాలో? ఆయన గొప్ప, నేను గొప్ప. భర్తకు భార్యకి నేను గొప్ప, ఆమె గొప్ప, నేను గొప్ప. తల్లిదండ్రులకు బిడ్డలకు అన్నిటి దగ్గర వాడు గొప్పనా, నేను గొప్పనా? పెద్ద కొడుకే, చిన్న కొడుకే, చిన్న కూతురే, పెద్ద కూతురే, ఇదే గోల. ఎక్కడ చూసినా కూడా ఇదే వేదన, ఇదే వాదన. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన 34వ వచనంలో వాళ్ళని చూసి, ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుచుంటిరని వారిని అడగగా. ఏమైనా సమాధానం ఉంటుందండి ఆయన అడిగితే? వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, శిష్యులు కూడా. ఆయన నేరుగా ఉన్నట్టు అడిగితే ఇక మన దగ్గర ఏమైనా సమాధానం ఉంటుందా? ఉండదు. ఇదే విషయము, ఇదే సందర్భం ఒకరోజు మనం ఒకవేళ రక్షించబడి, జాగ్రత్తగా వినండి, మనం రక్షించబడి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ ఒకవేళ మరణించి సమాధి చేయబడినా కూడా ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరం లేపబడతాం. లేపబడిన తర్వాత అక్కడ నిన్ను నన్ను ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన ఇదే ప్రశ్న మనల్ని అడగబోతాడు. ఆ మార్గమున, ఆ రాత్రి, ఆ సందర్భము, ఆ పరిస్థితుల్లో నువ్వేం చేశావు? నువ్వేం వాదించావు? నువ్వేం పని చేశావు? నువ్వేం మాట అన్నావు? నువ్వేం తాగావు? నువ్వేం తిన్నావు? నా యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, ఆయాసకరంగా నువ్వేం చేశావు అని అడిగినప్పుడు మనం ఎవరమైనా భర్తకు భార్య చెప్పినట్టు, భార్య భర్తకు చెప్పినట్టు, విశ్వాసులకు పాస్టర్ చెప్పినట్టు, పాస్టర్కి విశ్వాసులు చెప్పినట్టు ఎవరమైనా సాకులు చెప్పే అవకాశం ఆ రోజు ఉందా అండి? ఉంటుందా ఆ రోజు? ఎవ్వరికి సాకులు చెప్పే అవకాశం లేదు. మా పాస్టమ్మ గారు అడిగితే నేను ఇన్ని సాకులు చెప్తా, అది ఇది అని. నేను అడిగితే పాస్టమ్మ ఇన్ని సాకులు చెప్తుంది. మిమ్మల్ని పాస్టర్ గారు అడిగితే మీరు ఇన్ని సాకులు చెప్తారు. ఏమన్నా రాలేదే చర్చికి అంటే, సార్ అది సార్ ఇది సార్ అని. మీరు నన్ను అడిగితే నేను ఇన్ని సాకులు చెప్తా. ఇక్కడ మనందరం సాకులు చెప్పుకొని బతికేస్తున్నాం. ఒకరోజు రాబోతుంది ఆయన ప్రశ్న అడిగిన రోజు సాకులు చెప్పలే ఊరుకున ఉండే పరిస్థితి ఒకటి రాబోతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక్కడ మీరేమి వాదించుకుంటున్నారు? ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నా యొక్క ఆలోచన నాలో రాక మునిపే వాళ్ళ ఆలోచన ఎరిగి మాట్లాడే దేవుడు ఆయన. ఆయనే నోరు తెరిచి మీరేమి మార్గమున ఏ విషయం మీరు వాదించుకుంటున్నారు అని అడగగానే వాళ్ళ రెస్పాండ్ ఏంటి? ఓరకొండిరి, సైలెన్స్, నథింగ్. అప్పుడు ప్రభు అంటున్నాడు, లేదు లేదు నాయనా, ఈ జీవపు డంబం అనే సమస్య, ఎవరు గొప్ప అనే సమస్య నీ కుటుంబంలో ఉండకూడదు. ఇది మంచిది కాదు. భార్యాభర్తల మంది ఇది ఉండకూడదు. ఇది మంచిది కాదు. ఈ జీవపు డంబం, పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనే ఆ జీవపు డంబపు సమస్య ఉందనుకోండి, ఆ కుటుంబము సర్వనాశనం అవుతుంది. నేను భర్తని, నేను పురుషుణ్ణి, నేను మగాణ్ణి అని, నేనే గొప్ప అని భర్త విర్రవీగితే ఈ రోజుల్లో భార్య వదిలేసి వెళ్ళడం పెద్ద సమస్య కాదు ఈ కాలంలో. వారా నాకేమైనా చదువు లేదా? నేనేమైనా సంపాదించుకోలేనా? నాకేమైనా అన్నం పెట్టరా ఇంట్లో నీ మీద పడి బతకడానికి అనే రోజులు ఉన్నాయా లేవండి?
ఆల్రెడీ ఇన్ని పంచాయతీలు చూస్తున్నా నేను వాటి. ఏమంటే గర్వం, నేనే గొప్ప అని అవతల వ్యక్తిని తక్కువ చేసిన. అలాగే స్త్రీ కూడా, భార్య కూడా నేనే గొప్ప అనింది అనుకోండి, దట్స్ నాట్ గుడ్. దట్ విల్ బ్రేక్ దట్ ఫ్యామిలీ. ఈరోజు అనేక మంది కోట్లల్లో, పంచాయతీల్లో కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. వచ్చి అయ్యా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించండి. మీరు ఈ యొక్క జీవపు డంబంతో నిరంతరము ఫైట్ చేసుకుంటూ, నిరంతరము నేను గొప్ప అనుకుంటూ చివరికి దాన్ని, కుటుంబాన్ని నలగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. ఈరోజు సమాజంలో, పనిచేసే స్థలాల్లో, అలాగే సంఘాల్లో ఇదే సమస్య. ఈ సమస్యను సరైన రీతిలో మనం పరిష్కారం తెచ్చుకోకపోతే ఆ యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైనట్టు సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సంఘాలు వర్గాలుగా విడిపోతున్నాయి. ఆరాధనలు 2గా 3గా విడిపోతూ ఉన్నాయి. అవి సంఘాల్లో జరిగినవి. అవి వాటన్నిటికీ జరగడానికి కారణం ఏంటని మీరు వెతుక్కుంటా వెళ్తే, దేవుని జ్ఞానం ఉండి వివేచన ఉన్నవాడు గమనించినప్పుడు, ఎక్కడో ఒక్కడిద్దరి మధ్య వచ్చిన ఎవరు గొప్ప, నేను గొప్ప, వాడు గొప్ప అనుకునే దగ్గరే వాదనలు, ప్రతివాదనలు, సమస్యలు వచ్చి విడిపోయిన సందర్భాలు. ఈ జీవపు డంబ పాపమే. ఇది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఇది శరీరాశలాగా ఉండదు. శరీరాశ అంటే ఆ క్షణం కావలసిన, శరీరానికి కావలసిన బాహ్య సంబంధమైన వాటిని చేస్తూ పట్టుబడితే, చూడు వ్యభిచారం చేశాడు, చూడు తాగుడు చేశాడు, ఇదిగో అవి చేశాడు, ఇవి చేశాడని మనం ఆ యాక్షన్ని బట్టి అంటారు. అది దొరికిపోతాం. కాబట్టి శరీరాశ చాలా వరకు అందరు కంట్రోల్ చేసుకుంటారు. నేత్రాశ కంట్రోల్ అవుతాయి. అది ఎవడికి తెలియదు. కాబట్టి మనం ఇదేం ఆశపడుతున్నామో ఎవడికి తెలియదు. జీవపు డంబం ఎంత మోసం చేస్తుందంటే, నీలో నాలో ఆ గొప్ప అనే, ఆ భయంకరమైన నేనే గొప్ప అనే భావంతో నేను ఇక్కడ కూర్చున్నంత కాలం ఎవ్వరము కూడా దేవుని వాక్యాన్ని గ్రహించలేము.